అవుతుంది, జర తీసుకురావా. 1 minute మమ్మీ తెస్తున్నా. 1 minute అంటే ఏదో రాజకార్యాలు చేస్తున్నట్టు చేస్తాడు. ఇక నాకు తప్పుతుందా? నేనే తీసుకుంటే ఏం చేస్తాను? ఏంటి వద్దంటే ఏం చేస్తున్నారా? క్యాన్ తెమ్మంటే 1 minute అని చెప్పినా టీవీ ఇయ్యగా నేను తీసుకుంటలే. నాకు తప్పుతుందా? ఏం చేయరు. ఏది చదువుగా నీకైతే మమ్మీ నేను కటింగ్ పోయేసి వస్తున్నా. అరే ఈ రోజు మంగళవారం రా. మంగళవారం రోజు ఎవరైనా కటింగ్ చేపించుకుంటారా? దేడిది మంగళనాడు ఇంట్లో నాడ. మమ్మీ నిన్న కటింగ్ వద్దన్నావు కదా, ఈ రోజైనా పోతా. అరే రామా, ఇవాళ ఇంటికి చుట్టాలు వస్తుర్రా. నీకు అయినా అంత అర్జెంట్ ఏముందిరా? ఓ బయటకు పోయి చికెన్ తీసుకురా పో వాళ్ళకి. మమ్మీ ఈ రోజైనా పోవచ్చు అనే కటింగ్ కి నాకు చిట చిట పెడుతుంది. కళ్ళు కనిపిస్తున్నాయా? గురువారం పూజ చేస్తున్నా, పోవద్దు కటింగ్. పోనాడు ఇంట్లోకి నాడు. మమ్మీ ఈ రోజైనా ఓనిస్తావా అనే కటింగ్ కి, లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్తావా? ఈ రోజు డాడీకి ఏదో మీటింగ్ ఉందంట నాన్న, ఇంపార్టెంట్ మీటింగ్ అంట. అది కూడా శుభమా అనే మీటింగ్ కి పోతుంటే మళ్ళీ కటింగ్ ఎవరైనా చేపించుకుంటారు. ఇవాళ ఒక్కరోజు ఆగి, ఇక రేపు వెళ్దూరే సరేనా? ఇవాళ సరే ఇక ఏం చేస్తా. మమ్మీ ఈ రోజైనా కటింగ్ చేయించుకోవచ్చా మమ్మీ? ఇక రేపు సండే కదా, డాడీ ఇంట్లోనే ఉంటాడు, పంపిస్తలే. ఇక ఇవాళ ఒక్కరోజు ఆగు నాన్న, అయిపోతుంది. అరే ఎన్ని రోజులు మా ఈ రోజు నేనైతే వెళ్తున్నా. మరి కటింగ్ షాప్ కి ఇన్ని రోజులు వద్దంటాను. ఈ రోజు ఆదివారం, ఎల్లు లోపల. అరే ఎన్ని రోజులు ఆపుతామా? ఎల్లు ఏంద్రా పిచ్చి గుడ్లాగా ఈ జుట్టంతా. ఏ కటింగ్ చేయించుకోవా? ఇట్లనే ఉంటావా? మరి ఈరోజు పోనా? వద్దులే, వేయాల్సి. నువ్వు సోమవారం రోజు పుట్టినావు, అది కూడా తెలియదు అసలు. ఈ రోజు పోద్దు, రేపు మమ్మీ తోటి